హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12:40 శంషాబాద్ నుంచి కొచ్చి బయలుదేరాల్సిగా ఇండిగో విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమాన ఆలస్యం మీద ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయ్యప్ప స్వాములు ఆరోపించారు. గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులకు నీరు, భోజనం, విశ్రాంతి వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవని వాపోయారు. మేము ఏ రోజు అయితే మాల వేసుకున్నామో ఆనాడే మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. సరే చాలా తక్కువకి వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాం. ఈరోజు ఇరుముడు కట్టుకునే టైం కల్లా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా బుక్ చేసుకున్నాం. అదేంటి ముందు ఫ్లైట్ 1:40 ఉండేది. అది కాస్త క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2:05 ఒక ఫ్లైట్ అండి, 6648 ఏది ఉంది. మేము బాలాపూర్ వరకు వచ్చేలోపు మాకు మెసేజ్ వచ్చింది అది క్యాన్సిల్ అయిందని చెప్పి. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. స్వాములందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు కానీ ఏది మాకేం ప్రయోజనం లేదు. అందుకనే ఇక్కడ నుండి మా ముగ్గురు స్వాములు కలిసి ట్రావెల్ బస్సు అయితే బుక్ చేసాం. మేము ఉప్పల్ చిలకా నగర్ నుండి వచ్చామండి. ఈ స్వామి వాళ్ళు బిఎన్ రెడ్డి నగర్ వచ్చారు. ఎలాగైనా సరే శబరి వెళ్ళాలి, శబరి ఇరుముడు దర్శనం చేసుకోవాలి, ఇరుముడు సమర్పించుకోవాలి, 18 అంబడి ఎక్కాలి అనే కోరిక ఇప్పుడు 15 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు ఈ సంవత్సరం మనకి జరిగింది కాబట్టి అంతా అయ్యప్ప దైవాధీనం. మనకి విదేశీ మంత్రి గారు అంటే రామనాయుడు గారు ఎవరు ఎర్రంనాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా మా శ్రీకాకుళం జిల్లా, మాది శ్రీకాకుళం జిల్లానే. కానీ ఆయన వల్ల కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇండిగో యాజమాన్యం ఉందో వాళ్ళ వల్లనే ఏదో ప్రాబ్లం ఉంది.